వాళ్ళని అడిగితే దానికి మనం కాదన్నట్లా ఈ స్థలం కోర్టు ఆర్డర్ ఉంది వెకేట్ 6 నెలలు టైం ఇచ్చారు. అది ఏమన్నా జరిగిందా? ఇక్కడ ఏ ఊర్లో? మన ఊర్లో సౌత్రాజపాలెం. ఎకరాకి ఎంత ఇస్తున్నారు? 2 ఎకరాలకు పుట్టినర. అది 25,000. రీసెంట్గా 90 వాళ్ళ దగ్గర కౌలుకా ఇచ్చిన వాళ్ళ దగ్గర మొత్తం వచ్చేసిందా? ఇంకా 90,000 మొత్తం కట్టేశారు. మళ్ళీ అన్ని డీటెయిల్స్ ఈరోజు నేను మన ఎండోమెంట్స్ మంత్రి గౌరవులైన రామనారాయణ గారు మేమిద్దరం ఈరోజు యాక్చువల్గా అటు ధర్మరాజుల స్వామి టెంపుల్, అదేవిధంగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి టెంపుల్, ఈ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 6 నెలల్లో అనేక సార్లు మేమిద్దరం అధికారులతో డిస్కస్ చేసాం. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ ఏ విధంగా పునర్నిర్మించాలి. టెంపుల్స్ అలాగే ఉంటాయి, వాటికి సంబంధించిన వసతులు కానీ, ఇదేది ఇక్కడ వర్షం పడితే నీళ్లు గుడి లోపలికి వస్తాయంటే దానికి కొంత పైకి లేపడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అలాంటివి ఇబ్బందులు రాకుండా అయితే టెంపుల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అగమ పండితులు, అదేవిధంగా సప్తతులు, వీళ్ళందరి యొక్క సూచన మేరకు చేయాలి. ఇది వెంటనే గబగబా చేసేది కాదు. అందువల్ల ఈరోజు ఈ 2 విజిట్ చేసాం. వాళ్ళని అధికారులకు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ రెండింటికి ఎస్టిమేషన్ చేస్తే వాటిని వీలైన తొందరలో మొదలు పెట్టిస్తామని మన యొక్క గౌరవనీయ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు చెప్పారు. దానికి వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి టైం లైన్ కూడా 1.5 year నుంచి 2 years లేదా 30 monthsలో, అంటే ఆ వర్క్ని బట్టి. మామూలు కన్స్ట్రక్షన్ అయితే వేరు, టెంపుల్స్ వర్క్ అయినప్పుడు ఆ శాస్త్ర ప్రకారం చేయాలి. అందువల్ల కొంత టైం కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది. అయినప్పటికీ పర్వాలేదు. ఈ యొక్క టైం బౌండ్లో ఈ యొక్క 2 టెంపుల్స్ని వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు యాక్చువల్గా ముందుకు చేస్తామని చెప్పారు. అదేవిధంగా నెల్లూరులో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ని పునరుద్ధరిస్తాం, అక్కడ ఉన్న సమస్యల్ని పునరుద్ధరిస్తాం, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తామని వారు నాకు చెప్పడం జరిగింది. అది చెప్పినందుకు వారికి నెల్లూరు ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంత ల్యాండ్స్ ఆక్యుపై చేసి ఉండాలనేది ఎప్పుడో 2006 నుంచి కోర్టులలో ఉన్నాయని ఆ ఇష్యూస్ కూడా లేవనెత్తారు. దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించమని అధికారులకు ఆదేశించారు. వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు కూడా 6 నెలలు సమయం ఇచ్చిందంట. 6 నెలల లోపల కలెక్టర్ని కన్సల్ట్ చేసి చేయమని. దానికి కూడా యాక్చువల్గా అధికారులకి మంత్రి గారు చెప్పారు, మీరు దాన్ని పర్సూ చేయండి, ఏమైంది ఏంది వాళ్ళతో డిస్కస్ చేయమన్నారు, కన్సల్ట్ చేసి. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే విధంగాను. దానికి కూడా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాము, ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు. ఇలాంటి వరకు పనులన్నీ వేగంగా టేకప్ చేసేవాడు. అయితే 1 by 1 స్లోగా చేసుకొస్తున్నాం. ఖజానా ఇప్పుడిప్పుడే మన యొక్క గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క అపార అనుభవంతో ఈరోజు డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. త్వరలోనే నెల్లూరులో ఏదైతే మనం ప్రామిస్ చేసామో అవన్నీ కూడా పనులన్నీ టేకప్ చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.